నమస్కారం నా ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 422 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 17, 2019 టైం వచ్చేసరికి 5:30 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి షామీ ఫిబ్రవరి 24 MWC ఈవెంట్లో ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది. మేబీ ఈవెంట్లో వీళ్ళు MI Mix 3 5G మోడల్ని లాంచ్ చేయొచ్చు. MI Mix 3 5G మోడల్ తీసుకొస్తామని చెప్తున్నారు Q1 2019లో. ఇప్పటి వరకు దాని గురించి ఇది ఒకటే వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేసింది. ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఫిబ్రవరి 24 MWC ఈవెంట్లో షామీ నుంచి అయితే Mi Mix 3 5G మోడల్ అండ్ దాంతోపాటు ఏదైతే వీళ్ళు నిన్న వాళ్ళ CEO డెమోకి తీసుకొని వచ్చాడు ఒకటి ఫుల్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో దాన్ని కూడా వీళ్ళు డెమోకి అయితే తీసుకొని రావచ్చు MWC ఈవెంట్లో. చూద్దాం మరి ఏమేమి తీసుకొస్తుందో షామీ. 24 అయితే ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది ఫిబ్రవరి 24. నెక్స్ట్ మనకి పేటీఎం నుంచి ఇప్పుడు మీరు ఫుడ్ అయితే ఆర్డర్ చేయొచ్చు. పేటీఎం ఇప్పుడు జొమాటో తెలుసు మీకు. జొమాటో మీరు ఆర్డర్ చేస్తే ఇంటికైతే ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటారు. సో వీళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకుంది. ఇప్పుడు పేటీఎం నుంచి డైరెక్ట్ మీరు జొమాటో ఆర్డర్ అయితే పెట్టవచ్చు, ఫుడ్ ఆర్డర్ అయితే పెట్టవచ్చు. ప్రజెంట్ అయితే ఈ సర్వీస్ ఓన్లీ ఢిల్లీలో మాత్రం అవైలబిలిటీకి తీసుకొని వచ్చారు. అండ్ ఈ మంత్ ఎండింగ్ నాటికి వీళ్ళు 80,000 రెస్టారెంట్స్లో 100 సిటీస్లో దీన్ని అవైలబిలిటీ తీసుకురాబోతున్నారు చెప్తున్నారు. జొమాటోకి ఆల్రెడీ 80,000 రెస్టారెంట్స్లో 100 సిటీస్లో సర్వీస్ అయితే ఉంది. ఇదే సర్వీస్ వీళ్ళు యూజ్ చేసుకోబోతున్నట్లున్నారు. ఫస్ట్ టైం మీరు పేటీఎం నుంచి ఆర్డర్ పెట్టేటప్పుడు మీరు హంగ్రీ అనే ప్రమోషనల్ కోడ్ యూజ్ చేస్తే మీకు ₹100 అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది ఫస్ట్ మీరు ఆర్డర్ పెట్టే ఫుడ్ మీద అయితే. నెక్స్ట్ మనకి షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ ఒకటి నేను ఇంతకుముందు రివ్యూ కూడా చేస్తాను. ఆ రివ్యూ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో అయితే అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు షార్ప్ అయితే ఇండియాలో కార్లకు సంబంధించి ఒక ఎయిర్ ప్యూరిఫైర్ని అయితే అనౌన్స్ చేసింది. ఇది చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే కార్లలో ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారో గ్లాసులు మొత్తం క్లోజ్ చేసేసి ఏసీ వేసుకొని గంటలు ట్రావెల్ చేసే పని అయితే మీరు అదే గాలి పీలుస్తుంటారు, అదే గాలి వదులుతూ ఉంటారు. గాలి బయటికి వెళ్ళదు, లోపలికి రాదు. సో దీనివల్ల కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది మీకు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఇట్లాంటి ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉంటే కార్లో ఇవి కొంచెం మీకు ఎయిర్ని ప్యూరిఫై చేస్తూ ఉంటే మీరు పీల్చుకునే గాలి కొంచెం పరిశుభ్రంగా ఉంటుంది. సో ఇదైతే వీళ్ళు అనౌన్స్ చేశారు ఈరోజు. దీని ప్రైస్ ₹16,500 పెట్టారు. ఇది ఆఫ్లైన్ స్టోర్స్ అవైలబిలిటీ ఉందని చెప్తున్నారు. దీనిలో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ నేను ఇంతకుముందు షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ ఫీచర్స్ అయితే దీనిలో ఉంటాయి. దీనిలో షార్ప్ ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ ఉంటుంది అండ్ దీనిలో కార్బన్ ఫిల్టర్ ఉంటుంది, హెపా ఫిల్టర్ ఉంటుంది. మ్యాక్సిమం చాలా వరకు ఇది ప్యూరిఫై చేస్తుంది ఎయిర్ని. కార్బన్ పార్టికల్స్ ఉంటాయి మీకు కార్లోంచి పొగలు ఇట్లాంటివి వస్తుంటాయి కదా. సో వాటి నుంచి కూడా మ్యాక్సిమం ఇది ప్యూరిఫై చేస్తూ ఉంటుంది ఎయిర్ని. అండ్ కార్బన్ పార్టికల్స్ మీరు ఏదైనా పొగలు వస్తూ ఉంటాయి బైక్ నుంచి ఇట్లాంటి వాటిలో మనకి ఇంజన్ కంబషన్ జరిగినప్పుడు. సో వాటిలో నుంచి వచ్చే వాటిని కూడా ఇవి ప్యూరిఫై అయితే చేయగలవు. సో ఈ ఎయిర్ ప్యూరిఫైర్ అయితే ఇప్పుడు వీళ్ళు ఆఫ్లైన్ స్టోర్స్లో అవైలబిలిటీ తీసుకొని వచ్చారు. ఎగ్జాక్ట్గా ఎక్కడ తీసుకొని వచ్చారు వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. సో ఒకసారి మీరు ఏదైతే నేను షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ నేను రివ్యూ చేశాను దాని డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. కొంతమంది డీలర్స్ అయితే ఉన్నారు, మన సబ్స్క్రైబర్ ఒక డీలర్ అయితే ఉన్నారు. ఒకవేళ మీరు కార్లో ఎక్కువ ట్రావెల్ చేసేవారైతే ఒకసారి దీన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు మీరు కార్లో ఓపెన్ చేసి వెళ్ళే పని అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓపెన్ చేసి వెళ్తే మనకి ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తుంది. అట్లా కూడా మీరు క్లోజ్ చేసుకొని వెళ్తే పని అయితే మాత్రం ఒక ఎయిర్ ప్యూరిఫైర్ అయితే కొనుక్కోండి కార్లో కూడా. అండ్ నెక్స్ట్ విండోస్ సంబంధించి విండోస్ 10 డెవలపర్ ప్రివ్యూలో ఒక ఫీచర్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ చూడొచ్చు విండోస్ 10 నెక్స్ట్ మనకు వచ్చే అప్డేట్లో ఇక్కడ మనకి సెర్చ్ బార్ని డిఫరెంట్ చేసేసారు. అండ్ కార్టన్ అని మనకి రైట్కి తీసుకొచ్చి పెట్టారు. మీకు డిఫరెంట్గా ఉన్నాయి. సెర్చ్ బార్ అండ్ కార్టన్ రెండు మీరు డిఫరెంట్గా యాక్సెస్ చేయొచ్చు. ఇది డెవలపర్ ప్రివ్యూలో ఉంది. మేబీ మనకి ఇది ఫ్యూచర్లో అప్డేట్లో రావచ్చు. నెక్స్ట్ మన మోటరోలా రేజర్ ఫోన్స్ గురించి మీకు తెలిసిందే. అప్పుడు మనకి ఫ్లిప్ ఫోన్స్ ఉండేవి, చాలా పాపులర్ ఫోన్స్. ఇవి చాలామంది యూజ్ చేస్తున్నారు, నేను కూడా యూజ్ చేశాను మోటరోలా రేజర్ ఫోన్స్ అయితే. సో రేజర్ తర్వాత మనకి కనుమరుగు అయిపోయింది. రేజర్ అనే బ్రాండే కనపడలేదు మోటరోలాలో. ఇప్పుడు మనకి లేటెస్ట్ న్యూస్ ప్రకారం చూసుకుంటే మోటరోలా రేజర్ అనే పదాన్ని ఫోల్డబుల్ ఫోన్స్కి యూజ్ చేయబడినట్లుగా అర్థమవుతుంది. ఫ్యూచర్లో మనకి మోటరోలా నుంచి వచ్చే ఫోల్డబుల్ ఫోన్స్లో మనకి మోటరోలా రేజర్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ మన వివో నుంచి వివో ఎక్స్చేంజ్ ఆఫర్స్ అయితే తీసుకొని వచ్చింది. పాత ఫోన్ మీరు ఎక్స్చేంజ్ చేస్తే కొత్త వివో ఫోన్ అయితే తీసుకోవచ్చు. ఇది వాళ్ళ ఓన్ వెబ్సైట్లో జరుగుతుంది. shop.vivo.com/in వెళ్తే మీకు ఈ ఆఫర్స్ అయితే కనపడుతూ ఉంటాయి. సో ఇక్కడ మీకు పాత వివో ఫోన్ కానీ మీరు ఎక్స్చేంజ్ చేస్తే మాత్రం ఎక్స్ట్రాగా ₹1000 అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. అట్లా కాకుండా మీరు ఏదైనా వేరే బ్రాండ్ ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే మాత్రం మీకు ఎక్స్ట్రాగా ₹1000 డిస్కౌంట్ అయితే రాదు. వీళ్ళు క్యాష్ఫైతో టైఅప్ అయి చేస్తున్నారు. క్యాష్ఫై తెలిసిందే, మీరు పాత ఫోన్ని మీరు క్యాష్ఫైలో అమ్ముకోవచ్చు. సో వీళ్ళు దీంతో టైఅప్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే కొత్త వివో ఫోన్ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే మీ దగ్గర పాత ఫోన్ ఉంటే డైరెక్ట్ మీరు వివో కింద వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మీకు మీ పాత ఫోన్కి ఎంత వాల్యూ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. మిగతా డబ్బులు పే చేసి మీరు ఈ వివో ఫోన్ అయితే తీసుకోవచ్చు. మీకు డబ్బులు డైరెక్ట్ ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తారు. ఏదైతే మీకు కొత్త ఫోన్ మీకు ఇచ్చేటప్పుడు మీ పాత ఫోన్ పికప్ చేసుకునేటప్పుడు వాళ్ళు మీకు క్యాష్ఫై అక్కడే ఇన్స్టాంట్గా మీకు పేమెంట్ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే వివో వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆఫర్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ S10, S10 Plus, S10 Lite ఇవన్నీ మనకి ఫిబ్రవరి 20 లాంచ్ అవబోతున్నాయి. అండ్ దీనికి సంబంధించి ఒక లైవ్ ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. ఇది S10 Plus లాగా కనపడుతుంది. S10 Plusలో మనకి రూమర్స్ ప్రకారం డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నట్లు మనకు తెలిసిందే.
సో ఇప్పుడు ఏదైతే పిక్చర్ మనకి పబ్లిక్లో కనపడిందో ఇది బస్లో స్పాట్ అయింది, శాంసంగ్ ఆఫీస్ వెళ్ళే రూట్లో మేబీ ఎంప్లాయ్ అనుకుంటే అతని చేతిలో మనకి ఈ పిక్చర్ అయితే కనపడుతుంది శాంసంగ్ S10+ది. సో దీనిలో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నట్లు కనపడుతుంది. ఫ్రంట్ సైడ్ అయితే, బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ ఉన్నాయి, 4 కెమెరాస్ ఉన్నాయి మనకేం తెలియదు, కానీ ఫ్రంట్ అయితే మనకి ఖచ్చితంగా 2 కెమెరాస్ అయితే కనపడుతూ ఉన్నాయి. సో కెమెరా ప్లేస్మెంట్స్ ఒకసారి చూడాలి. కెమెరాస్ మనకి స్ట్రైట్ ఉంటే మనం ఫోటో తీయడానికి బాగుంటుంది. సైడ్స్కి ఉన్నాయి ఇవన్నీ. Honor V20లో కూడా మనకి సైడ్కే ఉంది. Honor V20 ప్రాబబ్లీ నేను కొనొచ్చు, దాన్ని నేను టెస్ట్ చేస్తాను, చూద్దాం అసలు ఫ్రంట్ కెమెరా మనకి ఎలా వర్క్ అవుతుందో. ఫొటోస్ తీసేటప్పుడు మనకి యాంగిల్ కరెక్ట్ ఉండదు, అవన్నీ మనం చెక్ చేద్దాం. సో S10+ అన్నీ మనకి ఇట్లనే వస్తాయి. మొత్తం 3 ఫోన్స్ అయితే S సిరీస్లో వచ్చే ఫోన్స్ అని ఈసారి మనకి ఇలానే ఉండబోతున్నాయి. నెక్స్ట్ మనకి ఆర్మాడిల్లో టెక్ ఇస్తుంది. ఇప్పుడు ప్రకారం చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S10+ ఏదైతే వీళ్ళ దగ్గరికి వచ్చిన ఫోన్స్ ఉన్నాయో వాటిలో వీళ్ళు ఏదైతే వాళ్ళ కేసులు తయారు చేస్తుంటారు, వాళ్ళ కేసు వేసిన తర్వాత ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ పనిచేయట్లని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. తెలిసిందే మనకి సామ్సంగ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ అయితే యూజ్ చేస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇంతకుముందు వరకు మనం ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ అయితే చూసాము. సో వీళ్ళు చెప్తున్న ప్రకారం అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్లో స్క్రీన్ గార్డ్ వేస్తే పనిచేయట్లని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఇంకా మార్కెట్లోకి అయితే ఫోన్ అయితే ఇంకా ఏం రాలేదు, మనం ఏమి చెప్పలేము ప్రజెంట్ దీని గురించి అయితే. సో వీళ్ళ రిపోర్ట్ అయితే ఇలా ఉంది. వచ్చిన తర్వాత మనం చూద్దాం నిజంగానే స్క్రీన్ గార్డ్ వర్క్ అవుతుందో లేదో. నెక్స్ట్ యాపిల్ సంబంధించి యాపిల్ కూడా ఫోల్డబుల్ ఫోన్ వర్క్ చేస్తున్నట్లు న్యూస్ అయితే ఉంది. వీళ్ళు 2020 సంవత్సరంలో దీన్ని తీసుకురాబోతున్నట్లు న్యూస్ అయితే ఉంది. అందరూ 2019లో తీసుకొస్తుంటే యాపిల్ మాత్రం 2020కి వెళ్ళిపోయింది ఫోల్డబుల్ ఫోన్ అయితే. చూద్దాం మరి యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇప్పుడు వస్తున్న సామ్సంగ్ కానీ, LG కానీ, హువావే కానీ వీటన్నిటి ఫోల్డబుల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ మనకి మళ్ళీ మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M10 సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. దీనిలో ప్రాసెసర్ మనం అనుకున్నట్లుగా సామ్సంగ్ Exynos 7870 కాదు, Exynos 7872 ప్రాసెసర్తో రాబోతున్నట్లు న్యూస్ అయితే ఉంది. Exynos 7872 కొంచెం బెటర్ ప్రాసెసర్ Exynos 7870తో కంపేర్ చేస్తే. 7870 వీళ్ళు ఎప్పుడో ప్రాసెసర్, పాత ప్రాసెసర్, చాలా కాలం ఇదే ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ Exynos 7872 చూసుకుంటే దీనిలో 2 పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి, ARM Cortex A73 కోర్స్ ఉంటాయి. ఇవి మీకు 2 GHz క్లాకింగ్ స్పీడ్లో ఉంటాయి. అండ్ మిగతా 4 కోర్స్ వచ్చేసరికి ARM Cortex A53 కోర్స్, ఇవి లో పవర్ కోర్స్. మొత్తం 6 కోర్సే ఉంటాయి, 2 పవర్ఫుల్ కోర్స్ అయితే ఉంటాయి. అండ్ Mali G71 GB ఉంటుంది. అండ్ ఇది మీకు 14 nanometer కంపెనీ అయిన ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్తో రాబోతున్నట్లు న్యూస్ అయితే వస్తుంది. ఈ రూమర్స్ అయితే వస్తూనే ఉన్నాయి సామ్సంగ్ M సిరీస్ సంబంధించి. మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి 28 తారీఖు వరకు తెలుస్తుంది. 28 వీటిని అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ దీనికి సంబంధించి మొత్తం పిక్చర్ ఒకటి బయటకు తీసుకొని వచ్చారు, ఇక్కడ చూడవచ్చు. దీనిలో కూడా మనకి సేమ్ చూడడానికి M20 లాగే ఉంది. M10 కూడా Infinity V డిస్ప్లేతో వస్తుంది. అండ్ స్పీకర్ బ్యాక్ సైడ్ ఉంది. దీనికి మైక్రోఫోన్, 2 మైక్రోఫోన్స్ ఉన్నాయి, డ్యూయల్ కెమెరా సెటప్ కనపడుతుంది. అండ్ హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. ఫిజికల్ ఓవర్ మొత్తం మీకు స్క్రీన్ మీద అయితే కనపడుతుంది సామ్సంగ్ గెలాక్సీ M10కి సంబంధించి. మార్కెట్లోకి వచ్చిన తర్వాత చూద్దాం, ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే మార్కెట్లోకి అయితే వస్తాయి. నెక్స్ట్ మనకి యాప్ నుంచి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే వాట్సాప్ ఇప్పుడు ఫేస్బుక్ని పాపులారిటీ పరంగా బీట్ చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. గత 24 నెలల్లో రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ని బీట్ చేసిన పాపులారిటీ పరంగా అని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనకి వీళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం చూసుకుంటే ఇయర్స్ కనపడుతున్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇండెక్స్ కనపడుతుంది, కానీ వీళ్ళు ఎగ్జాక్ట్గా ఎంతమంది యూజర్స్ ఉన్నారు వాట్సాప్లో, ఫేస్బుక్లో ఇట్లా ఏమి వీళ్ళు మెన్షన్ చేయట్లేదు, జస్ట్ పర్సెంటేజ్ ప్రకారం మెన్షన్ చేస్తున్నారు. వాట్సాప్ వచ్చేసరికి 30% ఉంది, ఫేస్బుక్ వచ్చేసరికి 20% ఉంది, అండ్ ఫేస్బుక్ మెసెంజర్ 15% ఉంది, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే 35% ఉంది. సో ఇవన్నీ 24 month గ్రోత్ అనుకుంటా. మొత్తం ఇది మనకి లాస్ట్ 2 సంవత్సరాల్లో ఈ 4 ఏదైతే సోషల్ మీడియా ఉన్నాయో యాప్స్ వీటన్నిటి గ్రోత్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అన్నీ ఇవి ఫేస్బుక్కి సంబంధించినవే. సో దేని గ్రోత్ రేట్ పెరిగినా కానీ వాళ్ళకే లాభం. నెక్స్ట్ మనకి అమెజాన్ సంబంధించి అమెజాన్లో ఇప్పుడు కొబ్బరి చెప్పులు అయితే అమ్ముతూ ఉన్నారు. ఆ కొబ్బరి చెప్పులు కూడా వీళ్ళు కాస్ట్ చూసుకుంటే 1300 నుంచి 1400 మధ్యలో అమ్ముతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది యూజర్స్ అయితే అమెజాన్ అయితే తిడుతూ ఉన్నారు, ఎలాంటి మీరు తీసుకున్న ప్రొడక్ట్స్ మీ ప్లాట్ఫామ్లోకి అమ్మడానికి అని చెప్పేసి. సో కొబ్బరి చెప్పులు మనకి నార్మల్గానే దొరుకుతూ ఉంటాయి. వీటి కాస్ట్ చూడొచ్చు మీరు ₹1365 అని చెప్పేసి పెడుతున్నారు. అండ్ వీటి డిస్క్రిప్షన్లో చూసుకుంటే ఇవి మనకి ఫ్రెష్ అని చెప్తున్నారు, అండ్ ఒరిజినల్ అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఇవి ఒరిజినల్ కాబట్టి కొంచెం క్రాక్స్ కూడా ఉండొచ్చు మీకు వచ్చేటప్పుడు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీకు డెలివరీ అయిన తర్వాత మీకు కొంచెం క్రాక్స్ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. సో చూడాలి మరి ఇది అమెజాన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది వీళ్ళ మీద. సో ఇట్లాంటివన్నీ కొంచెం చూసుకోవాలి. అమెజాన్ అయితే సెల్లర్స్ని కూడా ఒకసారి ఐడెంటిఫై చేయాలి. మంచి సెల్లర్స్ లేకపోతే రిమూవ్ చేయడం బెటర్ ప్లాట్ఫామ్ నుంచి. ఇట్లాంటి సెల్లర్స్ని అలౌ చేస్తే మాత్రం వాళ్ళకే కొంచెం లాస్ అయితే ఉంటుంది వాళ్ళ బ్రాండ్కి. నెక్స్ట్ మన గూగుల్ సంబంధించి గూగుల్ Pixel 3 Lite అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే మనకి. తక్కువ ధరలో తీసుకొని వస్తున్నారు. దీనిలో స్నాప్డ్రాగన్ 670 కానీ, 675 కానీ, లేకపోతే 710 కానీ ఏదో ఒక ప్రాసెసర్ అయితే ఉంటుంది, తక్కువ రేంజ్లో ప్రాసెసర్. అండ్ దీనిలో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది.
అండ్ దీనికి సంబంధించి మనకి న్యూస్ వస్తూనే ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఒక హ్యాండ్స్ ఆన్ వీడియో బయటకు వచ్చింది. తెలిసిందే మనకి పిక్సెల్ 3 XL కూడా ఎప్పుడో మనకి హ్యాండ్స్ ఆన్ వీడియోస్ బయటకు వచ్చినాయి. ఎగ్జాక్ట్గా ఏదైతే మనం చూసాం వీడియోస్ అవే వీడియోస్తో మనకి ఫోన్లు కూడా లాంచ్ అయింది. ఇప్పుడు పిక్సెల్ 3 లైట్కి సంబంధించి కూడా హ్యాండ్స్ ఆన్ వీడియో అయితే వచ్చింది. ఇది సేమ్ మనకి పిక్సెల్ 3 ఎట్లా ఉంది చూడడానికి అట్లనే ఉంది. కాకపోతే స్పీకర్స్ వచ్చేసరికి బాటంలో పెట్టారు. సింగిల్ స్పీకర్ ఉంది, డ్యూయల్ స్పీకర్ అయితే లేదు. దీనిలో హెడ్ ఫోన్ జాక్ ఉంది. పిక్సెల్ 3లో మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. ఇది 1080p స్క్రీన్తో వస్తుంది. మాక్సిమం IPS LCD స్క్రీన్తో. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే హ్యాండ్స్ ఆన్ వీడియోలో ఇది స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్ మీద రన్ అవుతున్నట్లు వీళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ మిగతా స్పెసిఫికేషన్స్ కూడా చూడొచ్చు, మీకు స్క్రీన్ మీద అయితే కనపడుతున్నాయి. మిగతా స్పెసిఫికేషన్స్ మనకి దగ్గర చూడడానికి పిక్సెల్ 3లో ఉన్న స్పెసిఫికేషన్స్ కనపడుతున్నాయి. కెమెరా కానీ వీటన్నిటికి ఫ్రంట్ సింగిల్ కెమెరా ఉంది, డ్యూయల్ కెమెరా అయితే లేదు. ఫ్రంట్ ఓన్లీ 8 మెగాపిక్సెల్ కెమెరానే ఉంది. అండ్ బ్యాక్ వచ్చేసరికి 12.2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది ఓవరాల్గా పిక్సెల్ 3 లైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఇది తొందరలోనే మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు న్యూస్ అయితే ఉంది. చూద్దాం మరి ఎప్పుడు మార్కెట్లోకి తీసుకొని వస్తారో. అండ్ ఫైనల్ న్యూస్ మనకు హువావేకి సంబంధించి హువావే CEO అయితే ఫైనల్గా రియాక్ట్ అయ్యాడు. వీళ్ళ మీద చాలా ఎలిగేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు చూసుకుంటే హువావే CFO అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ని కెనడాలో అరెస్ట్ చేశారు. వాళ్ళు కూడా హువావే స్పై చేస్తుంది, మా దేశ డీటెయిల్స్ని చైనాకి అందిస్తుందని చెప్పేసి వాళ్ళ మీద అభియోగం మోపు వాళ్ళని అయితే అరెస్ట్ అయితే చేస్తారు. అతను ఇప్పుడు బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు. ఆ ఎలిగేషన్స్ అయితే అట్లనే ఉన్నాయి. అండ్ రీసెంట్గా చూసుకుంటే పోలాండ్లో ఒక హువావే ఎంప్లాయీని అరెస్ట్ చేశారు, చైనాకి స్పై చేస్తున్నాడు అని చెప్పేసి. ఆ ఎంప్లాయీని అయితే వీళ్ళు రిమూవ్ చేస్తారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా USA చూసుకుంటే USA గవర్నమెంట్ కూడా హువావే మీద T-Mobileతో వీళ్ళు పార్ట్నర్షిప్ కూడా T-Mobile నుంచి వీళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని మన అమెరికా సంబంధించి చైనాకి అందజేస్తున్నట్లు వాళ్ళు కూడా ఎలిగేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది అమెరికా అయితే హువావే మీద. ఇంతకుముందు జెట్టి మీద కూడా ఇట్లాంటి ఆరోపణలు చేశారు. జెట్టి ఫైన్ కూడా వేస్తారు $1 బిలియన్ అయితే. ఇప్పుడు హువావే మీద USA గవర్నమెంట్ అయితే ఇప్పుడు దర్యాప్తు అయితే చేస్తూ ఉంది. చూడాలి మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుందో. హువావే CEO మాత్రం మాకు ఇట్లాంటివి చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కొన్ని కోట్ల మంది హువావే ఫోన్స్ కొన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నారు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు రాలేదని చెప్తున్నాడు. అండ్ చైనా మినిస్టర్ కూడా చెప్తున్నాడు, చైనా టెలికాం మినిస్టర్ కూడా అదే చెప్తున్నాడు. ఏ కంపెనీకి మేము బ్యాక్డోర్ యాప్స్ ఇన్స్టాల్ చేయమని చెప్పేసి ఏం రూల్స్ అయితే పెట్టలేదు. సో ఎవరి కంపెనీ చైనా నుంచి వచ్చే కంపెనీలో బ్యాక్డోర్ యాప్స్ అయితే ఏముండే ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు చైనాకి అందించడానికి అయితే ఉండదని చెప్పేసి చైనా గవర్నమెంట్ అయితే చెప్తూ ఉంది. అమెరికా, పోలాండ్, కెనడా అయితే ఇన్వెస్టిగేషన్స్ అయితే చేస్తూ ఉన్నాయి. చూద్దాం మనకి మ్యాటర్ ఎక్కడ దాకా వెళ్తుందో ఫ్యూచర్లో అయితే. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు నా టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్న ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది. కానీ ఇలా మీకోసం టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫల్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.